హాయ్ అండి. ఇంకో మా మక్క సేని మొత్తం అయితే ఇంకో మక్క కంకులు కాసినాయి. ఒక 2-3 అయితే తెంపుకపోతున్నా. మక్క మా అమ్మ వాళ్ళు తెంపుకొని తిననియరు, ఎందుకంటే ఇవంటే ఒళ్ళు నొప్పులు అయితే అంట. మాకు ఉండి ఉడకంగా తినవు. మా నాన్న అయితే ఇంకా స్కూల్స్ అయితే అసలు తెంపనియాడు, తిననియాడు. పల్లీలు తింటే వాతం చేస్తాయని అంటారు. నేనైతే మా నాన్నకు తెలియకుండా తెంపుకొని పోతున్నా. లోపలికి పోయి తెంపుడు కానీ పందులు ఉంటాయి, అడింపందులు అయితే చాలా ఉంటాయి. ఇక్కడైతే అడింపందుల కోసం అని ఇట్లా చీర దింపి ఇట్లా చుట్టుముట్టు కట్టిరు, అయినా వస్తాయి మొత్తం. లోపలైతే మొత్తం ఈ చెట్లన్నీ తోడి మక్క కంకులన్నీ తినేసిపోతాయి. చాలామా 3 తెంపుకోవచ్చు. మా పిల్లలకు చాలా ఇష్టం. ఇవైతే కాల్చి మంచిగా ఉప్పు నిమ్మకాయ రుద్ది ఇట్లా కారం ఇట్లా రుద్దిస్తే చాలా తింటారు. దీంట్లో నేను దోశలు కంగా వేస్తా. అలాగే 5 కంకులు తెంపుకున్నా చాలు. కొన్ని దోశలు, కొన్ని అయితే పక్క వడలు కంగా వేస్తాను. అయ్యా చిన్న పిల్ల ఫ్రెండ్స్, ఇంకో మక్క కంకులు అయితే తెంపుకొని పోతున్నా. ఫ్రెండ్స్, వీడియో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు నస్తే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైతు బిడ్డను, ప్యూర్ రైతు బిడ్డను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ కాని చూడకంగా వ్యవసాయమే చేస్తారు. మొత్తం వ్యవసాయం నాకు ఎట్లా చేయాలో ఉడకంగా తెలుసు. నేను వ్యవసాయం ఉడకంగా చేస్తాను. అన్ని పనులు చేస్తా. ఈ పని చేస్తా, ఈ పని చేయను అన్నట్టు ఏం లేదు. ప్రతి పని చేస్తా. ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటారు కాబట్టి కలగొట్టులు అయితే ఉంటున్నాం మేము. ఫ్రెండ్స్, ఈ వీడియో నస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్. హాయ్ అండి. ఇంకో మా మక్క సేని మొత్తం అయితే ఇంకో మక్క కంకులు కాసినాయి. ఒక 2-3 అయితే తెంపుకపోతున్నా. మక్క మా అమ్మ వాళ్ళు తెంపుకొని తిననియరు, ఎందుకంటే ఇవంటే ఒళ్ళు నొప్పులు అయితే అంట. మాకు ఉండి ఉడకంగా తినవు. మా నాన్న అయితే ఇంకా స్కూల్స్ అయితే అసలు తెంపనియాడు, తిననియాడు. పల్లీలు తింటే వాతం చేస్తాయని అంటారు. నేనైతే మా నాన్నకు తెలియకుండా తెంపుకొని పోతున్నా. లోపలికి పోయి తెంపుడు కానీ పందులు ఉంటాయి, అడింపందులు అయితే చాలా ఉంటాయి. ఇక్కడైతే అడింపందుల కోసం అని ఇట్లా చీర దింపి ఇట్లా చుట్టుముట్టు కట్టిరు, అయినా వస్తాయి మొత్తం. లోపలైతే మొత్తం ఈ చెట్లన్నీ తోడి మక్క కంకులన్నీ తినేసిపోతాయి. చాలామా 3 తెంపుకోవచ్చు. మా పిల్లలకు చాలా ఇష్టం. ఇవైతే కాల్చి మంచిగా ఉప్పు నిమ్మకాయ రుద్ది ఇట్లా కారం ఇట్లా రుద్దిస్తే చాలా తింటారు. దీంట్లో నేను దోశలు కంగా వేస్తా. అలాగే 5 కంకులు తెంపుకున్నా చాలు. కొన్ని దోశలు, కొన్ని అయితే పక్క వడలు కంగా వేస్తాను. అయ్యా చిన్న పిల్ల ఫ్రెండ్స్, ఇంకో మక్క కంకులు అయితే తెంపుకొని పోతున్నా. ఫ్రెండ్స్, వీడియో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు నస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రైతు బిడ్డను, ప్యూర్ రైతు బిడ్డను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ కాని చూడకంగా వ్యవసాయమే చేస్తారు. మొత్తం వ్యవసాయం నాకు ఎట్లా చేయాలో ఉడకంగా తెలుసు. నేను వ్యవసాయం ఉడకంగా చేస్తాను. అన్ని పనులు చేస్తా. ఈ పని చేస్తా, ఈ పని చేయను అన్నట్టు ఏం లేదు. ప్రతి పని చేస్తా. ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటారు కాబట్టి కలగొట్టులు అయితే ఉంటున్నాం మేము. ఫ్రెండ్స్, ఈ వీడియో నస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్.